మన ఫార్మర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ లేట్ పద్మవిభూషణ్ బిపిన్ రావత్ గారు ఎప్పుడూ ఒక పవర్ఫుల్ మాట చెప్తుండేవారు. ఇండియా ఈజ్ ఫైటింగ్ ఎ 2.5 వార్ అని. ఆ 2 ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆ 0.5 దే ఆర్ ద యాక్చువల్ అన్సీన్ రియల్ ఎనిమీ. నమస్కారం కామ్రేడ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో లాగ్. మన దేశంలో ఉంటూ మన దేశానికి అగేన్స్ట్ గా అసలు మనకే తెలియకుండా చాలా సటిల్ గా ప్రాపగాండాని మన సొసైటీలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. దే ఆర్ ద యాక్చువల్ అన్సీన్ రియల్ ఎనిమీ. ఇట్స్ స్లో, ఇట్స్ సైలెంట్ అండ్ ఇట్స్ సైకలాజికల్. పేట్రియాటిజం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక సింపుల్ క్వశ్చన్, భారత్ కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు August 15th అని. బట్ టుడే లెట్స్ టాక్ అబౌట్ అనదర్ డేట్, August 14th. అదేంటో తెలిస్తే ప్లీజ్ డ్రాప్ ఏ కామెంట్. రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2 ట్రైలర్ లో ఒక లైన్ ని గమనించాం, దిస్ ఇండిపెండెన్స్ డే అని. ఇండిపెండెన్స్ డే అనగానే పేట్రియాటిజం ని వాడుకునే ఒక పిఆర్ స్టంట్ అనుకున్నాం. యాజ్ యూజువల్ గానే ఒక సీరియస్ నేషనల్ ఇష్యూని కవరప్ చేయడానికి లేదా దానివల్ల బాలీవుడ్ కి వచ్చే బ్యాక్లాష్ ని షీల్డ్ చేయడానికి ఇలా పేట్రియాటిజం ని వాడుతుంటారు. బట్ దిస్ టైమ్ సీరియస్లీ ఇట్ గాట్ మై అటెన్షన్. ఈ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, హీ ఆల్సో డైరెక్టెడ్ బ్రహ్మాస్త్ర. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా. బట్ అనదర్ కీ పర్సన్ ఇన్ దిస్ ఫిలిం, Arif Sheikh, editor of this film, and they decided to release War 2 on this Independence Day, that is August 14th. ఇది భారత్ ఇండిపెండెన్స్ డే అయితే కాదు. ఏ కంట్రీతో మీకు తెలిస్తే ప్లీజ్ డ్రాప్ ఏ కమెంట్ బిలో. సినిమాని ఎంటర్టైన్మెంట్కి కాకుండా మైండ్ ప్రోగ్రామింగ్కి ఒక టూల్ కిట్ లా వాడుతున్నారు. నేను ఒక మూవీ మేనియాక్, నాకు లాంగ్వేజ్ బయాస్ లేదు, కానీ ఇప్పుడు జరిగేది అబ్జర్వ్ చేస్తుంటే సదరన్ భారత్ సినిమా సక్సెస్ని కొంతమంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. పై కొంతమంది, యు నో హూ ఐ మీన్. టీఎఫ్ఐ సక్సెస్ ని వాళ్ళ నెరేటివ్లో వేసుకొని ప్రాపగాండా రన్ చేయడం, ఆర్ ఇన్ఫ్లుయెన్స్ వాడి ప్రాజెక్ట్స్లో పార్ట్ కావడం, లేదా క్యాస్ట్ అండ్ క్రూని వాళ్ళ ప్రాజెక్ట్స్లో క్యాస్ట్ చేయడం, ఇలా సక్సెస్ ని సైడ్ లైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నిన్న ఆదిపురుష్తో రెబెల్ స్టార్, ఈరోజు వార్ 2లో యంగ్ టైగర్. బాక్స్ ఆఫీస్లో హిట్ అయితే వాళ్ళకి మనీ అండ్ క్రేజ్, అదే ఫ్లాప్ అయితే సౌత్ మీద బ్లేమ్. రెండు సిచ్యువేషన్స్లో ఇట్స్ ఎ విన్ విన్ ఫర్ దెమ్. ఈ మూవీ చూడడం చూడకపోవడం మీ చాయిస్. జూనియర్ ఎన్టీఆర్ కోసం 100% చూడండి, కానీ ఈ ప్రాపగాండాని బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయొద్దు. ట్రస్ట్ బట్ ఆల్వేస్ వెరిఫై. ఇఫ్ మీరు కూడా ఇలానే ఫీల్ అయితే డ్రాప్ ఏ కమెంట్, #MeTooForB2. లెట్స్ కనెక్ట్ అగైన్ విత్ అ డిఫరెంట్ కోణం. అంటిల్ దెన్, లోకా సమస్త సుఖినో భవంతు. మీ యశ్వంత్ నాసు.